ఆకలి రుచి ఎరగదు. ఒకసారి ఒక రాజు వేటకు వెళ్ళి అడవిలో దారి తప్పాడు. రాజుతో పాటు వంటవాడు కూడా ఉన్నాడు. మధ్యాహ్నం అయింది. ఇద్దరికి ఆకలి దహించుకుపోతున్నది. ఇద్దరు అడవి సమీపాన గల ఒక చిన్న గ్రామం చేరి ఒక ఇంటి తలుపు తట్టారు. ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ముసలమ్మ తలుపు తీసి అతిథులిద్దరూ ఆకలి మీద ఉన్నారని గ్రహించి చప్పున నూకల అన్నం వండి గడ్డి పచ్చడి చేసి పెట్టింది. రాజు ఆ నూకల అన్నాన్ని గడ్డి పచ్చడితో ఆవురావురను తిని బ్రహ్మాండంగా ఉన్నదని మెచ్చుకొని ముసలమ్మకు తన మెడలో ఉన్న రత్నాల హారాన్ని బహుమతిగా ఇచ్చాడు. పంచభక్ష పరమాన్నాలను ఆరగించి కూడా ఇంత సంతోషించని రాజు గడ్డి పచ్చడిని మెచ్చుకోవడం చూసి వంటవాడు ఆశ్చర్యపడ్డాడు. వాళ్ళ కోటకు తిరిగి వచ్చిన తర్వాత రాజుగారికి ఇష్టం కదా అని వంటవాడు గడ్డి పచ్చడిని చేసి వడ్డించాడు. దాన్ని రుచి చూస్తూనే రాజు మండిపడి వంటవాణ్ణి ఉద్యోగం నుంచి తొలగించినంత పని చేశాడు. అందుకే అంటారు ఆకలి రుచి ఎరగదు అని.